వచ్చిన వాళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి సో కొంత నెగ్లిజెన్సీగా ఉంటారు. అట్లాంటిది సో మనతో పాటు ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. అమ్మ చెప్పు, ఓటు వేయడానికి వచ్చినావు. సో ఎట్లున్నాయి అరేంజ్మెంట్స్, ఎట్లున్నాయి? ఇంత పెద్ద వయసులో కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చినావు. నా వరకు అయితే అరేంజ్మెంట్ ఏం జరగలేదు. నేను నడుచుకుంటూ వచ్చా. బాగుంది. అక్కడ నుంచి ఆమె రావడానికి ఇబ్బంది అయ్యింది. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ బూత్ కాదంటే ఆ బూత్ నుంచి ఈ బూత్కి 2 సార్లు తిరిగిన. ఇంకా ఆఖరికి ఏమనుకున్నా అంటే ఈడేమన్నా అయిందనుకో నేను ఓటయ్యా వెళ్ళిపోతా, నన్ను ఎవరు అడగొద్దని మీకు చెప్పిపోతా అనుకున్నా. అట్లా అనుకున్నా నేను. ఎన్ని బూతులు తిరిగిన తర్వాత నువ్వు వేయాల్సిన బూత్ దొరికింది? 3 బూత్లు తిరిగినావు. కష్టం అనిపించలే? ఏమేస్తాం తీ అన్నట్టు అనిపించిందా? అనిపించింది లాస్ట్కు. ఈడ కాదంటే ఇక నేను వెళ్ళిపోతా, నన్ను ఓటేయలేదని ఎవరు అడగొద్దని అనుకున్నాను నేను. ఇప్పుడు పోరాన్లు పిల్లలు అయితే ఇది హాలిడేలకి కిందికి తీసేసుకొని అసలు ఓట్లు వేయడము పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఆ చిన్న పిల్లల్ని ఏం చెప్తావు? అంటే 18 సంవత్సరాల తర్వాత ఓటు హక్కు వస్తుంది, అట్లాంటి పిల్లలు చాలా మంది వేస్తారు. అలానే ఓటు అనేది వేసుకుంటేనే బాగుంటుంది కదా, మనము మనుషులము అన్నట్టు గుర్తింపు వస్తుందని నా ఉద్దేశం. ఈ ఏజ్లో వేసినావు అంటే ఎవ్రీ టైం వేస్తావా అమ్మ, మిస్ అవ్వకుండా ప్రతిసారి? మరి ఇక్కడికే ఎందుకు రాలే? ఎందుకు ఇంకా వేరే పోలింగ్ చేసిండ్రు చూడు, నాకు తిప్పాల, నన్ను కష్టపెట్టాలనుకో. ఇక్కడికి వచ్చినాక లేదన్నారా? ఆహా, అక్కడ ఉన్నదని ఫస్టే చెప్పిండ్రు మాకు. ఆడికి పోతే ఈడ లేదు మీది, ఇక్కడెక్కడో గల్లీలు ఉన్నదంటే అక్కడికి పోయినాం. అక్కడికి పోతే అక్కడ కూడా లేదన్నారు. మీది మున్సిపాలిటీ కమిటీ అంటే ఈడికి వచ్చిన. మేము ఎప్పటి నుంచి 72 నుంచి వేస్తున్నాం. 72 నుంచి ఇక్కడే ఉన్నాం మేము. మా వీళ్ళందరూ వీళ్ళ కోట వచ్చిందే ఇక్కడ. ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా మీ ఇంట్లో? అందరు వేస్తారా లేదంటే ఎవరన్నా బయట ఎక్కడన్నా ఉన్నారా? 5గురు ఉన్నాం, ఇక్కడే ఉన్నాం. 5గురిలో ఒక ఆయన చచ్చిపోయిండు. ఆయన ఓటు పోయింది. 20 ఏళ్ళు అవుతుంది ఆయన చచ్చిపోయి, ఆయన ఓట్లు పోయినాయి. మా అయితే ఇన్ని ఉన్నాయి. నా కొడుకు కోడలు ఈడనే వేసిపోయిండ్రంట. ఇక మాకే తింపిండ్రు అనుకోరాదు. పోవచ్చా? ఓటు హక్కు వేసుకుంటే బాగుంటుంది రా అని చెప్తా. వేయకపోతే ఇక వాని ఇష్టం, అదేం చేస్తాం. వాని ఇష్టం, వాడు సచ్చినట్టే లెక్క ఓట్లు లేకపోతే. చూడొచ్చు అంటే జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ ఇక్కడ వరకు వచ్చినటువంటి చచ్చిపోయింది అనుకోకూడదనే వచ్చినా నేను.